జిల్లాకు వాతావరణ శాఖ ఇప్పటికే వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రైతుల వద్ద ఉన్నటువంటి ఏదైతే అపరాలు కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇవన్నింటిని కూడా అయితే భద్రపరచుకోమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే మనం విజయనగరం జిల్లా సంబంధించిన బొండపల్లి మండల సమీపంలో ఉన్నటువంటి ఆ విలేజ్ అయితే మనం ప్రస్తుతం అవుతాం. ఈ ప్రాంతంలో చూసుకుంటే ఒకవైపు కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వ్యవసాయం కూడా ఉంది, అలాగే మరోవైపు కోత కోసేసినటువంటి వ్యవసాయాలు కూడా ఉన్నాయి. అయితే కోత కోసి దాన్ని అయితే మరి పిల్లి పెట్టి ఈ విధంగా వాటిని భద్రపరుచుకునే దిశలో అయితే మరొకవైపు అయితే రైతులు అయితే ఉన్నారు. అది ఈ క్రమంలోనే ఈ వర్షాలు అయితే మాత్రం వస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన అయితే ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనతో పాటు ఆ రైతు అయితే ఉన్నారు. రైతుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దనే, ఏమనిపిస్తుంది అంటే ఈ రోజు పైపు చూసుకునే మొక్కలు కూడా కనిపిస్తున్నాయి, అసలు ఈ ధాన్యం కూడా ఆరలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా కనిపిస్తుంది అండి? ఏ విధంగా అంటే మరి వ్యవసాయం అనేది మాకు దీన్ని నమ్ముకొని ఉన్నాం. మరి దీన్ని తప్ప మాకు వేరే దారి లేదు. మరి ఇది ఇలాగ పురుగు పట్టి పురుగు ఒకప్పుడు పురుగు పొట్టలో పురుగు తినేసేది. ఇప్పుడు ఏదో కోసింది చేతికి అందుతుంది అనేసరికి ఈ వర్షంతోనే ఇలా ఇబ్బంది అయిపోతుంది. మరి ఇంకా మేము ఏం చెప్పగలం చెప్పండి. మీరు ఏదో అడగమంటే మీరు ఏడు అడుగుతారు మేము ఏడు చెప్తాం. మా పరిస్థితి ఇది.